అందరికీ నమస్కారములు. మనం మన పిల్లలకు బాల్యంలో అందించే సేవలు ఫలితంగా వాళ్ళు కలిగిన విద్యా నైపుణ్యాలు. అందరి ఆశయం పిల్లల శ్రేయస్సే. ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు. కుటుంబ యజమాని మారుతున్న విద్యా సంస్థకు అనుగుణంగా పిల్లలకు సేవలు అందించాలని కుటుంబ సభ్యులందరినీ కోరుతారు. అందుకు మనం పిల్లల్లో వారి సహజ సామర్థ్యాలు పెంచే కృత్యములు, విద్యావంతుల సలహాలు ప్రకారము సాధన చేయాలి. మన రోజువారీ దినచర్యలో కొద్ది సమయాన్ని పిల్లల విద్యపై ఖర్చు చేయడం చాలా అవసరము. ఫలితంగా పిల్లలు వారి భవిష్యత్తుకి అవసరమైన పునాది నైపుణ్యాలు అందించగల శక్తి మనలోనే ఉంది. మనం చేస్తున్నాం వాటిని శాస్త్రోక్తంగా నిపుణుల సలహాలతో చేయాలన్నది నా భావన. గర్భస్థ దశ. నూతన దంపతులు చైతన్యపరుస్తూ గర్భస్థ దశ నుండి పోషకాహారము, జ్ఞానేంద్రియ వికాసంపై శ్రద్ధ ఫలితంగా ఆరోగ్యకర పిల్లలు, విద్యాభివృద్ధులు అద్భుతాలు సాధించగల శక్తి వారిలో ఉంటుంది. ఈ దశ నుంచి నేటి పోటీ వ్యవస్థ విద్యా సంస్కరణల గురించి నూతన దంపతులకు హృదయాలలో నానే విధంగా అవగాహన కలిగే విధంగా మనమంతా కూడా వారిని చైతన్యపరచాలి. ఆ నూతన దంపతులు వారి పిల్లల శ్రేయస్సు కొరకు ఎంతైనా కష్టపడతారు, ఎన్ని త్యాగాలైనా చేస్తారు. కావున పిల్లల భవిష్యత్తుకి విద్యా నైపుణ్యాల తాలూక ఆవశ్యకతను వారిలో నాటడమే మన తాలూక కర్తవ్యము. అదే పిల్లలకు పునాదిగా ఇవ్వాలి. ఆ మెటీరియల్ను నేను నా శక్తి మేర నిపుణుల నుంచి సేకరించినటువంటి విద్యా ప్రమాణాలు, విద్యా నైపుణ్యాలతో మెటీరియల్గాను వీడియోలుగాను అందించి ఉన్నాను. మీ అందరూ చూసి ఉంటారు. తెలియాలంటే దయచేసి వాటిని ఒకసారి విశ్లేషించండి. గృహ విద్య. మాతృమూర్తి కుటుంబ సాయంతో అందించే విద్యే గృహ విద్య. మనం పిల్లల విషయంలో వారికి ఏమీ తెలియదు, వారికి ఏమీ అర్థం కాదు అనే భావనలో ఉంటాం. కానీ 3వ మాసం నుంచే పిల్లల్లో గ్రహణ శక్తి, పరిశ్రమ శక్తి ప్రారంభమవుతాయనేది మనం గమనించాలి. పిల్లలలో నాణ్యమైన విద్యను అవరోధాలు లేకుండా, మన బలహీనతల ప్రభావం లేకుండా విద్యా బీజాలు అందించగల కృత్యములు నా మెటీరియల్ ద్వారా అందించాను. వీడియోలు నా అనుభవంలో పొందినటువంటి సత్యాలు, నైపుణ్యాలు జోడించి వీడియోల్లో ఉంచాను. ఆ వీడియో 5 నుంచి 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతి వీడియోలో ఒక అమూల్యమైన కాన్సెప్ట్ అందించాననేది నా భావన. దయచేసి విశ్లేషించండి. అదే ఆ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తిగా తల్లిదండ్రులు భావించాలి. మన ఆశయానికి ప్రారంభంగా గృహ విద్య ప్రభావం భవిష్యత్తులో పటిష్టంగా ఉంటుందని నవదంపతులు చైతన్యం కల్పించడం చాలా అవసరము. ప్రైమరీ విద్య భవిష్యత్తు కీలకము. తర్వాత దశలకి అది అమృతము. మంచి మట్టి ముద్దని చక్కని రూపంలో అందించే దశే ప్రైమరీ దశ. ఈ దశ నుంచే ఆహ్లాదకర వాతావరణం అందిస్తూ ఆటలు, కథలు, పాటలు మరియు బొమ్మలు, విద్యా నైపుణ్యాలు తల్లిదండ్రులతో పిల్లలతో గడపాలి. అధిక సమయం గడిపితే అంత మంచిది. బోధనా సిబ్బంది సూచనలతో సాధన చేయించడం మరీ మంచిది. ఈ దశలో అందించే సృజనాత్మక అంశాలు మన పిల్లలతో అధిక సమయం గడపడం వల్ల పోటీ నైపుణ్యాలకు కావలసినటువంటి బీజాలని ఈ దశ నుంచి నవదంపతులు ప్రారంభించగలరని నా భావన. వాటిని వీడియోల ద్వారా నా శక్తి పేరు అందించాను. ఫలితంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యం, నైపుణ్యాల అభివృద్ధి, ప్రేరణ, అభిరుచిని, వైఖరిలో నాణ్యతను పెంచే సమయం పిల్లలకు ఈ దశ నుంచే అందించడం వారి ఆస్తిగా భావించాలి. ప్రాథమిక విద్య. గృహ ప్రైమరీ విద్యలో కుటుంబం, బోధనా సిబ్బంది సహాయంతో పిల్లలకు పాఠశాల పట్ల ఆకర్షణ, ఇష్టపడి పాఠశాలలో ఉండాలనే సంసిద్ధత, శిక్షణ పొందిన వారి సలహాలతో సమయం కేటాయించి
వారు అందించిన సూచనలతో మనం పిల్లలకి సాధన చేయడం చాలా అవసరము. ఈ సమయంలో ఇంట్లో గల మన తాలూకు బోధనా పరికరాలుగా నా మెటీరియల్ సూచించినటువంటి చెప్పిన ప్రకారంగా ఆ మెటీరియల్ సహకారంతో ఆ కృత్యములు నైపుణ్యాలుగా మార్చి అన్ని సభ్యులకు పోటీ పరీక్షలకు పనికొచ్చే విధంగా ఈ దశ నుంచి అందించడం చాలా అవసరమైన భావన. అందుకే మెటీరియల్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ విధంగా అందించగలమో, పరిసరాలు మనకి ఏ విధంగా ఉపయోగించగలమో మనం వాటిలో పొందుపరిచాం. దయచేసి వాటిని ఒకసారి మీరు చూడండి. మీకు తెలియని విషయాలు ఏవి అందులో ఉండవు. మీరు చెప్పగలిగిన విషయాలు ఉంటాయి, మీరు అందించే విషయాలు ఉంటాయి, మీకు తెలిసిన విషయాలు ఉంటాయి. మీరు కూడా ఒకప్పుడు విద్యార్థులే కాబట్టి మనందరం కూడా పిల్లల తాలూకు విషయంలో బాల్యం నుంచి చదువుకొని వచ్చిన వ్యక్తులమే కాబట్టి చేయగలమని నా నమ్మకం. ఆ సంపద, ఆ విద్యా సంపద పిల్లలకు భవిష్యత్తులో టానిక్గా పనిచేసి వారు అన్ని దశల్లోని మనం అందించే ఈ శక్తి, ఈ విద్యా నైపుణ్య శక్తి వారికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ అవకాశంలో మనం చేసే ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా పిల్లలకు విద్యకి, వారి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని, అదే మనం ఇచ్చిన ఆస్తిగా భావించాలని బాల్యంలో మనం అందించేటువంటి సూచనలు, అందించే కృత్యములు, అందించే సేవలు, మనం అందించే భావనలు వారి భవిష్యత్తుకి మనం ఇచ్చే ఆస్తిగా పరిగణించాలని, భౌతిక సంపద కంటే ఈ విద్యా సంపదే ముఖ్యమైన భావనని తల్లిదండ్రులు ప్రవేశపెట్టే ఈ దశలో నుంచే విద్యార్థి ప్రమాణాలు పెంచాలని నా భావన. దయచేసి నేను నా ఈ భావాలను విశ్లేషించండి, ఆలోచించండి, సహకరించండి. మనందరి శ్రేయస్ కోరే హేమంత్ బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.